హాయ్ అండి అందరికీ. రైస్లోకైనా రసంలోకైనా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మటన్ తీసుకొని అందులో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసి పక్కన పెట్టి అందులోకి 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా అనేది తీసుకొని నేను చూపించే విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి ఒకసారి కలిపేసి అందులో కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. అలా ఉల్లిపాయ అనేది టమాటా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మటన్లోంచి వచ్చే వాటర్ అనేది బయటికి వచ్చే వరకు మటన్ ఉడకనివ్వాలండి. అలా ఉడికేలోపు మనం పచ్చి మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందాం రండి. మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, 2 యాలక్కాయలు, 1 బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, 1 స్పూన్ గసగసాలు, 7-8 జీడిపప్పులు వేసుకొని మసాలా అనేది ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా అయిన మసాలాని పక్కన పెట్టుకొని మటన్ అనేది వాటర్ బయటకు వచ్చి నేను చూపించే విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి మసాలాని యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం 300 ml వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టుకోవాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ అనేది ఓపెన్ చేసి ముక్క అనేది ఎలా ఉడికిందో చెక్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్